ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడి పేరు ప్రణీత్. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఆదర్శిని. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరు ఎప్పుడైతే కలిస్తే ఏదైనా విషయం గురించి లోతుగా డిస్కస్ చేయడం, ఇంట్రెస్టింగ్ ఏదైనా స్టోరీ కనబడితే వాటి గురించి లోతుగా డిస్కస్ చేసి వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళేదానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉంటారు. ఇదేంటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా చిన్నుకి ఇద్దాం ఒకసారి, వెళ్ళి చదువుతాడు. రే చిన్ను, ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా కాలేజ్ లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి, బట్ ఇది కొరియన్ వాళ్ళు విజిట్ చేసే ప్లేస్. అక్కడ వెళ్ళడం చాలా కష్టం, బట్ ఐ గాట్ ఇట్ దట్ ప్లేస్. ఒకసారి చదివి చూడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి కూడా. ఒకసారి చదువు. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి చదివి. రే, ఎవరిదా ఈ బుక్ ముట్టుకున్నాడు? చదవకండి రా, దయచేసి చదవకండి రా ప్లీజ్. ఆ డైరీ చదివితే మీరు చాలా ప్రమాదంలో పడతారా, వద్దు. అరే ఇదేదో చాలా భయంకరంగా ఉందిరా, వదిలేసే. అతను ఒక మనం చెప్పది, మనం చదివి చూద్దాం, ఇందులో ఏమో తెలుసుకుందాం. చదవద్దు అని చెప్పినా చదువుతున్నారు కదరా, ఏమిరా అనాలి మిమ్మల్ని? మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా. సరే మీ కర్మ, చదివిసామండి. నా పేరు భార్గవ్, ఇది నా ఫ్రెండ్ కథ, డేంజర్ దేవా కథ. వాడి గురించి చెప్పాలంటే, ఎవరినైనా చంపాలంటే కత్తులు కావాలా, గన్నులు కావాలా, కానీ వాడికి అదంతా అవసరం లేదు. వాడి మాటలతో చేష్టలతో మిగతా వాళ్ళకి బీపీ తెప్పించి హార్ట్ అటాక్ రప్పించి చంపేయగలడు. వాడి కథ చూస్తారా? చూస్తారా? చూసే ధైర్యం ఉందా? చూడండిరా. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఏదుకు పడితే సావుకైనా సొంత తాగడుతుంది. ప్రాణమైన బంధువుకైనా వానికి వాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి. సాగింది గోదారి. నా అన్న మన్నెం, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. ఎంట్రీ సూపర్ ఉందిరా. నెక్స్ట్ ఏంటో చూద్దాం నాడు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నోరు లేని జీవాలతో సహా వీరంటే ప్రాణం ఇస్తాడు. ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయాలంటే వీడు దాన కర్ణుడవుతాడు. అదే ఏ జనాలకైనా ఆపదొస్తే ఆ ఆపదని ఎదిరించే వీరుడవుతాడు. పడద్దు, మీ మామయ్య వస్తున్నాడు. మీ చదువులకి మీ నాన్నకి పట్టిన మందు తేను వదిలేయడానికి మీ మామయ్య వస్తున్నాడు. మనకి మంచి రోజులు వస్తున్నాయమ్మా. ఎవరమ్మా మామయ్య?
కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఎరా రామయ్య బాగున్నావా? రామయ్య నీ ఓటు నాకేగా. మాలాంటోళ్ళని ముట్టుకోవడానికి కూడా ఆలోచించే మీలాంటోళ్ళు కదయ్యా మా ఓటు. నాయకుడంటే బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చేవాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని హక్కున చేర్చుకొని ఆదుకునేవాడు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా. ఎంత మంచి వ్యక్తి అక్క, ఇతను జనాలకి బాగా సాయం చేస్తున్నట్టున్నాడు. అవునరా, నిజమే. చదువుతుంటేనే ఇంత కిక్ వస్తుంది. రైటర్ దగ్గరికి వెళ్దాం పద, ఆయన చెప్తుంటే ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. రా పద వెళ్దాం. నేను అదే చెప్దాం అనుకున్నా అక్క, నడు వెళ్దాం. అన్న మీరేనా బాగా అంటే? నేనేదా బాడు అంటే ఎవరు మీరంట? ఏం ప్రణీత్. మీరు డేంజర్ దేవ బుక్ రాశారు కదా, ఆ రైటర్ మీరే కదా, అందుకే మీ దగ్గరకు వచ్చాము. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్, అందుకే ఆయన గురించి చెప్తారేమో అనేసి వచ్చారు. ఏంటి డేంజర్ దేవ బుక్ మీరు చదివారా? అవును. అమ్మా వద్దమ్మా, ఆ బుక్కుని తెలుసుకోవాకండి. ఎందుకు? ఎందుకంటే ఆ బుక్కు ఎవరితో కాదు, డేంజర్ దేవాది. అయితే మాకేంటి, మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేము ఆయన గురించి తెలుసుకోవాలి. మాకు ఆయన ఎలాగైనా చూపియండి ప్లీజ్. ఆయనతో మాట్లాడాలి. ఆయన చూస్తే మీరు డేంజర్ లో పడతారమ్మా. ప్లీజ్ ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది, ఒక్కసారి చెప్పండి ప్లీజ్. సరే చెప్తాను, వింటామండి. నాకు డౌట్, నాకు అసలు డేంజర్ దేవా అనే పేరు ఎలా వచ్చింది? ఇది మీకు తర్వాత మీకే తెలుస్తుంది, నేను ఒకటి చెప్తా. పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియన్ ఇన్నోసెంట్ పీపుల్ని చంపినప్పుడు ఆపరేషన్ సింధు స్టార్ట్ అయింది. అప్పుడు మా దేవా ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులతో ఓపెన్ ఛాలెంజ్ చేశారు, రండిరా చూసుకున్నామంటూ. డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. యుద్ధానికి మా దేవా కత్తులు గన్నులతో సిద్ధమై సమ్మర యోధుడిగా గర్జించాడు. మైండ్ బ్లోయింగ్. ఇంకా చెప్పండి. ఒక విషయం చెప్తున్నా తమ్ముడు, వాడు అసలే ప్లే బాయ్. మా హీరో అలాంటి చేయడు, అందరికీ అంత సీను లేదు అన్న. అతను ప్లే బాయ్ అంటే నమ్ముతారా అన్న? అమ్మాయిలంతా అతను వెనకాల పడతారా? తమ్ముడు, ప్లే బాయ్లో 2 రకాలు ఉంటాడు. ఒకటి అమ్మాయిలకి నచ్చి నా కలల రాకుమారుడా అనుకునే ప్లే బాయ్. రెండవడు వచ్చి వీడు పక్కనుంటే ఏం జరిగిపోద్దో, వీడు మమ్మల్ని ఏం చేసేస్తాడో అని అమ్మాయిలే భయపడి పారిపోతావు చూసావా, అలాంటి ప్లే బాయ్ తమ్ముడు వీడు. తమ్ముడు, నువ్వు ఏ అమ్మాయిని తీసుకురా, ఒక అరగంట సేపు వాడికి పచ్చించి నేను దేవాతోనే మాట్లాడతా, నేను దేవాతోనే ఫ్రెండ్షిప్ చేస్తా అని కానీ ఎవరైనా అమ్మాయి అంటే గుండు కొట్టించుకుంటా తమ్ముడు, గుండు కొట్టించుకొని తిరగతా. లేదా చూస్తావా? అయితే వీడియో చూడు.
ఇంకా మీకు చూడండి, మీకు వాడి గురించి పూర్తిగా తెలీదు. వాడంటేనే పొలిటికల్స్కి షవర్. వాడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పొలిటీషియన్ని సవాల్ చేశాడు. వాడంటేనే పొలిటీషియన్స్కి డడా. వాడిని అందరూ పొలిటీషియన్స్ సీక్రెట్గా వాడి మీద అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు. ఎప్పుడు వీడు మన కాడికొచ్చి మన తాట తీసేస్తాడో అనే భయంతో అందరూ పొలిటీషియన్స్ వాడికి ఎనిమి అయిపోయారు. చూడండి, పోలీస్ స్టేషన్ అత్తర్గంజ్ భారత బస్తీ. ఈసారి పెర్ఫార్మెన్స్ అద్దరైపోద్ది. వాడు ఇంత చేశాడు. ఇంత చేశాడా అన్న? మైండ్ బ్లోయింగ్ అన్న. ఇంకా చెప్పండి అన్న ఆయన గురించి. వాడు ఒక చోట్లో మేనేజర్గా పనిచేశాడు. ఆ పనిచేసిన ప్లేస్లో ఓనరే వాడిని ఎదిరించలేక, వాడి టార్చర్ తట్టుకోలేక, వాడిని ఫేస్ చేయలేక, స్వామి నువ్వు ఒక దన్నం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ ఓనరే చెప్పాడు. అలాంటి వాడు మా డేంజర్ దేవా. వాడు కౌన్సిలర్గా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఎంపీగా పోటీ చేసే టైంకి పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరూ కలిసి వాడి నామినేషన్స్ రద్దయ్యేలా చేశాడు. అది వాడు కసిగా పెట్టుకొని తహసీల్దార్ బండి మీద ఏ జనాలైతే పక్కకు రావడానికి కూడా భయపడతాడో అలాంటి తహసీల్దార్ బండి మీద సింహంలాగా కూర్చొని రీల్స్ చేశాడు. ఆ రీల్స్ వైరల్ అయిపోయాయి. వైరల్ అయిన ఆ రీల్స్తో వాడిని అరెస్ట్ చేయమని గవర్నమెంట్ పోలీసులకు చెప్పింది. అప్పుడు ఆ పోలీసులు వాడిని అరెస్ట్ చేయాలంటే ఆ పోలీసుల వల్ల కూడా కాలేదు. చివరికి వాడే వాలంటీర్గా లొంగిపోయాడు. వీడిని జైల్లో పెట్టినందుకు ఆ పోలీసులకి గవర్నమెంట్ అవార్డు ఇద్దామనుకుంది. కానీ వీడి గురించి తెలుసుకున్న ఆ పోలీసులు ఆ ప్రమోషన్ను కూడా వద్దన్నారు. అలాంటి వాడు మా దేవా. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. వస్తున్నా. సూర్యం, నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ వద్దన్నా. ఏ? ఒక రౌడీని పట్టించి, ఒక కేడీని పట్టించి, స్మగ్లర్ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్. కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలి. సూర్యం, నీ డ్యూటీ నువ్వు చేశావు. అందరూ నీలాగే సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు మెట్లెక్కే అవసరం ఉండేది. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నిజంగానే వీరుడు. అది మాత్రమే కాదు, వాడికి ఎమ్మెల్యే, ఎంపీ లాగా ఈ కంట్రీ మొత్తం వాడికి ఒక నెట్వర్క్ ఉంది. అలాని క్రిమినల్ కూడా కాదు.
బట్ క్రిమినల్ మైండెడ్. ప్రపంచాన్ని ఏలుదాం, రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి. అది మాత్రమే కాదు, వాడు పొలిటికల్ లీడర్ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి వాడి కళ్ళ ముందు చిటికేసి సవాల్ చేశాడు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చేయి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. నీలోనే కాదు, నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. అవునా అన్న, మైండ్ బ్లోయింగ్ అన్న. వింటుంటేనే బూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. ఎలాగైనా చూపి అన్న. వాడిని చూసి మీరు తట్టుకోగలరా? తట్టుకోగలం అన్న, చూపి అన్న. సరే, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకురండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే. మమ్మీ, మాకు ఒక డైరీ దొరికింది, మేము ఆయన కలవడానికి వెళ్తున్నాం. పర్మిషన్ ఇవ్వండి. తోడుదొంగలు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏ డైరీ? ఎప్పుడు పుస్తకాలు పిచ్చానా మీకు? ఆ డైరీ ఈ డైరీ అనుకుంటా ఇంట్లోకి మీరు చెప్తే అర్థం కాదా మీకు? అసలే ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళడానికి అసలే వీల్లేదు మీకు. లేనిపోని అన్ని తేవద్దు, మీరు బయటకు వెళ్ళడానికి లేనే లేదు, ఇంట్లోనే ఉండాలి మీరు ఎప్పటికీ. సరే, మేము వెళ్తాం. ముందు చిన్న ఇంట్లోనే ఉండండి, ఇలాంటి చదవద్దు నాన్న. లేదు మమ్మీ, నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు. నువ్వు వాడికి అలానే ఉన్నావా? నువ్వు పెద్దదాన్ని వాడు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా అలానే చేస్తున్నావు. ఇద్దరు ఇలానే ఉంటారు ఎప్పటికీ. మీ ఇష్టం, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి. మమ్మీ, మేము ఎట్లయినా కలిసి వస్తాం. మేము ఫిక్స్ అయిపోయాం. నైట్ నుంచి కూడా నిద్ర పట్టట్లేదు. మేము ఆ హీరోని కలిసేసే వస్తాం. వెళ్తున్నా. కలిసిన తర్వాత ఇంటికి వస్తా. మీకు చెప్తే అసలే లీడర్. అసలు మీరు మా తల్లి మాట అంటే లెక్కలేదా మీకు? అసలు లీడర్ అని, మీ నాయకుడు అని, హీరో అని ఇవన్నీ తిరగడం అవసరమా మీకు? మీరు ఎవరినో హైలైట్ చేద్దామని పోతురు, కానీ మీరు సేఫ్టీకి వెళ్ళి సేఫ్టీగా రండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి. ఇంత మీరు పడ్డాక కానీ మీకు దెబ్బ తగిలితే కానీ మీకు నొప్పి తెలీదు. మీరు మంచిగా వెళ్ళి రండి. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. వెళ్తున్నాం, బాయ్. సార్, మీరేనా డేంజర్ దేవా? మైండ్ బ్లోయింగ్ సార్. మీరు మిమ్మల్ని చూడడమే చాలా ఆనందంగా ఉంది సార్. ఆనందంగా ఉందా? ఓ, అట్టే ఎవరా? మీ డైరీ చదివాను సార్, చాలా బాగుంది సార్. అది ఆ డైరీ ఎందుకు మీరు చదివారా? మాకు మా కాలేజీ హిస్టరీలో దొరికింది సార్. చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాం సార్. మీ గురించి చెప్పండి సార్. ఇంకా యాక్చువల్గా ఆ డైరీ ఎందుకు చదివారు? ఆ డైరీ నేను మీకోసం రాయాలని. నేను యాక్చువల్గా కొరియన్ అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. కొరియన్ అమ్మాయిలకు కొరియన్కి పోవాలంటే నాకు అక్కడ పేమెంట్ అంతగా లేదు. దానికోసం ఏం చెయ్యాలరా అనుకున్నావు. మీ కాలేజీలో ఇయర్లీ కొరియన్ అమ్మాయిలు వచ్చి బుక్ చదువుతారంట. సో నాకు ఒక ఐడియా అనిపించింది. నా గురించి నేనే గొప్పగా రాసుకొని నా ఫ్రెండ్ చేతిలో ఇలా రాయిరా, అలా రాయిరా అట్టని చెప్పి బిల్డప్ ఇచ్చి ఇలా అంతా రాయిరా, అప్పుడుదా నాకు కొరియన్ అమ్మాయిలు పడతారు. ఏదో అమ్మాయి ఎత్తుకొని వస్తుంది కొరియన్ అమ్మాయిలు. సో అట్టనే అనుకొని నేనే రాసి ఇచ్చి నన్ను గురించి బిల్డప్గా 10 మందికి ఒక డబ్బులు ఇచ్చి చెప్పించి, సో అలా పెట్టిన డైరీ మాది. అది నమ్ముకొని మీరు ఇంత దూరం వచ్చారే, ఎందుకు ఇదంతా? మీరంతా చెప్పేది నమ్మకం లేదు సార్, ఇదంతా అబద్ధం కదా. నేను
నా బిల్డప్ కోసం నా కొరియన్ అమ్మాయిలు పడాలా దానికోసం రాసింది డైరీరా. అది ఏదో చదువుకొని కొరియన్ అమ్మాయిలు వస్తారు అనుకుంటే పోయి ఇండియన్ అమ్మాయిలు వచ్చున్నారా. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. అద్దామా అది బుక్ ఫేక్ మా. నన్ను గురించి జనాలు చెప్పిందంతా నేనే డబ్బులు ఇచ్చి చెప్పించిన. ఓకేనా, రాసేది కూడా ఈయన కూర్చొని పెట్టి నేను చెప్పిందా ఇది రాసాడు. సో నేను కొరియన్ అమ్మాయిల కోసం పెడితే మీరు వస్తే ఎట్టా? ఇప్పుడు కూడా నేను యామారి చూసు అలాగా యామారిను. ఇదా నా ఒరిజినాలిటీ, ఇదా నా ఒరిజినాలిటీ. నేను ఇలాదా ఉంటా. మీరు 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 అనుకునేలాగా నేను గొప్ప మనిషి అంతా కాదు. నేను ఒక యావరేజ్ నార్మల్ మనిషిని, అది తెలుసుకోండి. సార్ మీరేంటి సార్ ఇంత సింపుల్గా అన్నారు? మీరు ఏదో హీరో లాగా, బిజినెస్ మ్యాన్ లాగా, పొలిటికల్ లీడర్ లాగా ఉంటారనుకుంటే. మీరెందుకు ఇదంతా ఊహించుకుంటారు? హీరో లాగా, పొలిటికల్ లీడర్గా, బిజినెస్ మ్యాన్ లాగా ఏదో టాప్ పొజిషన్లో ఉంటారని మీరెందుకు ఇదంతా ఊహించుకుంటారు? నేను ఒక నార్మల్ పని చేసే అబ్బాయి ఏంటి, ఏదో ఒక 20,000 సంపాదిస్తా నెలకి, అది పెట్టి రొటేషన్ చేస్తున్నా. మీరెందుకు నన్ను ఒక హై పొజిషన్ రేంజ్లో చూసుకుంటున్నారు? ఎందుకు దామా నా సింపుల్ క్యారెక్టర్. డైరీలో చదివినంతా ఫేక్ మా. ఎందుకు ఇప్పుడు చెప్తున్నా, డైరీలో చదివినంతా ఫేక్. అది నమ్ముకొని ఇంత దూరం వస్తున్నారు మిమ్మల్ని అంతా అని చెప్పేది. ఇక జనాలకి అంతా ఒకటి చెప్పుకుంటున్నా, వీళ్ళుగా ఇలాంటి చేయకండి. ఏం చెప్తున్నానంటే మనం చిన్న వయసులో చాలా బుక్స్ చదివి ఉంటాం. దాంట్లో గొప్ప గొప్ప వీరుడు అంతా ఇలా చేసాడు, అలా చేసాడు, న్యూస్ పేపర్లో వేసి ఉంటారు. ఇతను అది అట్ట చేసాడు, ఇట్ట చేసాడు. మన సినిమాలో చూసుంటాం, ఇతను ఇలా చేసాడు, అలా చేసాడు. పొలిటికల్ లీడర్ మా అమ్మ బామ్మ పొలిటికల్ లీడర్ అంతా గొప్ప గొప్పగా చెప్పి ఉంటుంది. మా లీడర్ ఇట్ట చేసాడు తెలుసా, అట్ట చేసాడు. సో అదంతా విని మనలో ఒక తెలియని ఫీలింగ్, మనం ఇలా అవ్వాలా, ఇలా చెయ్యాలా అట్టని కసితో వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకొని వాళ్ళలాగా అయ్యేదానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళలాగా అయ్యేదానికి ట్రై చేసేటప్పుడు వాళ్ళని గురించి ఇంకా డీప్గా తెలుసుకొని అప్పుడు ఇన్స్పిరేషన్ చేయాలా. మీరు డీప్గా తెలవకుండా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర మీట్ అయ్యేలు వచ్చే ఇలానే జరుగుతుంది. సో ఏం చెప్తున్నానంటే, ఒక లీడర్ను సరి, ఒక హీరోను సరి మీరు దూరం నుంచి లైక్ చేయాలా. వాడిని పక్కన నుంచి వాడు బ్యాక్గ్రౌండ్ తెలవాలా, వాడు పర్సనల్ డీటెయిల్స్ తెలవాలా, వాడి నుంచి ఇంకా డీటెయిల్గా తెలవాలా. అట్టని అనుకుంటే మీరు ఎట్ట చెప్తారు, వాడిని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు లాస్ట్లో ఇలానే జరుగుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే కేర్ఫుల్గా ఉండండి. మనకి ఒక మనిషిని మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలంటే అతని గురించి ఇంకా డీప్గా, ఓకే, సుమా పైకిలా చదివేసి పైకిలా అందరూ చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, సూపర్గా చెప్తున్నారు అందరూ. సో దానికోసం వాళ్ళని ఇన్స్పిరేషన్గా చేసుకోవద్దు, దానికోసం ఓటు వేయొద్దు. మనకు అనిపించాల మన ఇతను ఫాలో అవ్వాలా, ఇతను ఫాలో అవుతానమ్మా, ఓకే, అతని గురించి డీటెయిల్గా పర్ఫెక్ట్గా అందరూ మంచిదని చెప్తారండి, చెడదని చెప్తారు. అదంతా వినకుండా మనకి బాగా ఎంక్వైరీ చేసి, ఇలాంటి పర్సనా, ఓకే ఇలాంటి పర్సన్ మనకి ఇన్స్పిరేషన్ కావాలా, అట్టని డైరెక్ట్గా విజిట్ చేసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. ఊరికే ఏదో బయట చెప్పారు, బుక్లో చదివినాము, మీడియాలో వాళ్ళని గురించి గొప్పగా చెప్పారు. సో అందరూ చాలామంది ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, మనం ఉంటారు, మనకు ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటారు. అట్టని పెట్టుకోవద్దు. డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఇతని రైట్ క్యాండిడేటా, రైట్ పర్సనా, ఇన్ని ఫాలో అయితే మనం గెలుస్తామా, సో అట్టని సెలెక్ట్ చేసి ఆ పర్సన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. ఇదిதான் నేను సొసైటీకి మెసేజ్గా చెప్తున్నా. సరే ఇంత దూరం వచ్చేసారు మీరు. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తా, ఆ డబ్బులు పెట్టుకొని నన్ను గురించి ఇంకా బిల్డప్గా చెప్పండి. ఎందుకంటే చెప్పండి, ఓకేనా? కొంచెం ఆలోచించి నేను 2 నిమిషాలు వస్తా, ఓకే? ఏంట్రా ఇది, ఇంట్లో అంతగానం గొడవలు పెట్టుకొని వచ్చి ఇక్కడ చూసేనేమో హీరో ఏదో పొలిటికల్ ఏదో లీడర్లా ఉంటాడు అనుకునే, ఈడనేమో ఇలా ఉంది. ఏం చేద్దామంటా? సరేరా, ఒక ఐడియా. ఈయనిచ్చే పైసలు తీసుకెళ్ళి ఈయన గురించి ఇంకా బిల్డప్ చెప్దాం. ఆయన అప్పుడైనా మనకి ఏదైనా అవకాశం ఇస్తాడేమో చూద్దాం ఫ్యూచర్లో. సరే అక్క. అలాగా మీరు మోసపోకండి. ఎవరో హీరోని చూసి ఏదో పొలిటికల్ లీడర్ని చూసి అసలు నమ్మకండి. ఆయన గురించి మీకు తెలిసి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి, లేదంటే ఆయన గురించి ఎక్కడైనా నిజంగా వింటే ఆయన గురించి వెళ్ళండి. సో పేరెంట్స్ మాట వినండి.
ఎవరో చెప్పిరు అనేసి మీరు ఇన్స్పిరేషన్ అవ్వకండి, ఏదో బుక్ చూసి మీరు ఎంబడే వెళ్ళకండి. ఫస్ట్ మీ సేఫ్టీ అయినా మీరు చూసుకోండి అండ్ మీ పేరెంట్స్ మాట వినండి. ఒకవేళ వాళ్ళు ఓకే అని లేకుంటే మీరు రైట్ డెసిషన్ అయితేనే మీరు వెళ్ళండి, అంతే తప్ప అసలు దేనికి మీరు వెళ్ళకండి. యారా నువ్వు అది ఫస్టే ఓన్లీ చెప్పండి వల్ల రాకూడదు కానీ ఆలోచించారా? డబ్బులు తీసుకుంటారా? నన్ను గురించి బయట గొప్పగా చెప్పుకోవాలా, చెప్పి జనాల మధ్యలో నాకు ఒక మంచి పేరు రావాలా, ఫాలోవర్స్ పెరగాల, జనాలు మనకి సపోర్ట్గా ఉండాలా, అలా పబ్లిసిటీ చేయాలి. మనకి డబ్బులు వేసానా? ఫోన్పే నెంబర్ చెప్పండి. నీ నెంబరా? ఓకే సో జరా 30,000 వేస్తాను, పండగ చేసుకోండి. మీరు అప్పుడప్పుడు నా టచ్లో ఉండండి, బాగా డబ్బులు వేస్తాను. ఓకే, నన్ను గురించి చాలా ప్రమోట్ చేయండి జనాల్లో. ఓకేనా? గుడ్ బాయ్స్. ఒక నిమిషం ఆగండి. 30,000 సరిపోదు అనుకుంటున్నా, పాపం ఆడపిల్ల వేరా, బాగా 50,000 వేస్తానా? మీలో ఒక లీడర్ని చూస్తేనా సార్? మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ని చూస్తుంది సార్. హే, డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేస్తున్నావే, సిగ్గు లేదురా నీకు? నాకెందుకు సిగ్గుండాలా? రే, ఆ కాలం ప్రైమ్ మినిస్టర్ నుంచి, ఆ కాలం సీఎం నుంచి, చిన్న పొలిటికల్ లీడర్ నుంచి పెద్ద పొలిటికల్ లీడర్ దాకా ఇలానే చేస్తున్నారా? ఓళ్ళకే సిగ్గు లేనప్పుడు మనకి సిగ్గు ఉంటుందా చెప్పు? సో ఓళ్ళే డబ్బులు ఇచ్చి ధర పబ్లిసిటీ ఎత్తుక్కొని ఓట్లు వేసుకుంటున్నారా? ఓలే అలా చేసేటప్పుడు మన మాత్రం చెప్పు. ఇంతకీ ఎవరురా వీళ్ళు? అది లేదురా, మహేష్ బాబు కూతురు ప్రపోజ్ చేసి రీల్ చేసినారా, అందుకోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా మనం కొట్టేదానికి పరిగిస్తున్నారా? పరిగండి, నాతో ఉంటే మీకు ఇంకా ప్రాబ్లం రా పరిగిండ్రా. బాబు, పెళ్లి కూతురు నిన్ను పెళ్లి చేసుకుంటానని చూపిస్తుందయ్యా. ఎందుకు చూపిస్తుంది? ఊరుకోండి. అవును బాబు, నిన్నే. నేను అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. சொல்லுடி. எதுக்கு இப்படி பாக்குற? நல்லா இருக்கே. வெக்கமா இருக்கு. எனக்கு ஒரு மாதிரி இருக்கு. கிட்ட வராதே. வருவேன். வேண்டாம். எனக்கு வேணும். ப்ளீஸ் சத்யா. ఇంకో బ్యాచ్ వస్తుందిరా, రెండ్రా కొట్టపోతారు, పరిగెండ్రా రే. ఇప్పుడు వీళ్ళు ఈ బ్యాచ్ ఎవర్రా? తమిళ యాక్టర్ అజిత్ ఫ్యాన్స్ రా. వాళ్ళ అజిత్ కూతురికి ప్రపోజ్ చేసి రీల్స్ చేసినంట్రా, అందుకోసం అజిత్ ఫ్యాన్స్ కొట్టేదానికి వస్తున్నారా. రారా, వెళ్ళిపోతారా? புருஷங்காரன் நின்னு பேசிட்டு இருக்கல்ல, மரியாதை இல்லாம கீழே உட்கார்ந்துட்டு இருக்கா. அடச்சை, எந்திரடி. ఎందుకురా? అది లేదురా, పొలిటికల్ లీడర్ని ఎదిరించి క్వశ్చన్ అడిగినంట్రా, వాడు కొట్టేదానికి పరిగిస్తున్నారా. ఇట్రంట్రా రే. సరే వెయిట్. నాతో ఉంటే మీరు ఇబ్బందిలో ఉంటారు. నేను పరిగిచ్చేస్తా, వాళ్ళు నన్ను ఎత్తుకోండి, మిమ్మల్ని ఏమని చేయకూడదు. అర్థం? నేను పరిగిచ్చేస్తా, నన్ను ఎత్తుకోండి, మీరు సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళండి. సారీ ఓకే బాయ్. ఇంత రిస్క్ లో పడేసాం మమ్మల్ని. నేను ముందే చెప్పాను కదమ్మా, వీళ్ళు డేంజర్ దేవా ఎందుకంటారని మీరు అడిగినప్పుడు మీకే తెలుస్తుందని. అబ్బా, ఇవి చాలా తక్కువ అమ్మా, అంతకుముందు ఇంకా చాలా రిస్క్లో పడేశారమ్మా. వీడు డేంజర్ దేవా అని పేరు వచ్చింది, వీడు మిగతా వాళ్ళకి డేంజర్ కాదని కాదమ్మా, వీళ్ళు ఎవడుంటాడో వాడు డేంజర్లో పడతానని. ఇంకా మనందరం వీటితో ఉంటే ఇలాంటి రిస్కులు డేంజర్లు అందరికీ తప్పు. కాబట్టి వీటితో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా, ఎవరు రిలేషన్షిప్లో ఉన్నా అందరూ ఇదే డేంజర్లో పడతారమ్మా. అందుకే వీడిని డేంజర్ దేవా అంటారు. నువ్వు ఇలాంటి ఫ్రెండ్ భరిస్తున్నావే, నువ్వు రియల్లీ గ్రేట్ అన్నా. ఏరా చిన్న, వెళ్ళావా? చూసావా మీ లీడర్ని? కలిసాడా? ఎలా ఉన్నారా మీ హీరో, మీ లీడర్? చెప్తే వినకుండా వెళ్ళారు. ఏమైంది చెప్పండి, జరిగింది? సూపర్ ఉన్నాడు. అవును మమ్మీ, awesome. He's an excellent man. చాలా బాగున్నాడు, చాలా ఆయనే చాలా మంచివాడు.
అవునా అసలు నేను కూడా చూడాలిరా దేనికి అసలు హీరోనా తను పొలిటికలా ఆయన పొలిటికల్ ప్లస్ హీరో అలాంటి వాళ్ళని చూడాలిరా మనం కూడా అయితే ఈసారి గెలిపియాలిరా ఓటేసి మనం గెలిపిద్దాం మమ్మీ నెక్స్ట్ టైం చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ అ మ్యాన్ అని ఎప్పటికీ ఆ మాట తప్పలేదు మర్చిపోలేదు నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది పెద్దదే కాదు కష్టమైంది కూడా భరత్ అనే నేను కానీ ఎంత అందరూ షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటారు అనుకుంటున్నా మీకు నచ్చుంటుందా నచ్చకపోతా అని తెలియదు ఆడ నేను కొంచెం మందికి ఈ సినిమాని డెడికేషన్ చేస్తున్నా ఎవరికి డెడికేషన్ చేస్తున్నానంటే ఏ నా హీరో రా నా లీడర్ రా రే నా గురు రా నా ఇన్స్పిరేషన్ రా నా రోల్ మోడల్ రా అట్టని గర్వంగా చెప్పుకొని మీ హీరోని లీడర్ని మీట్ చేసే మూమెంట్ అది గుర్తుకొచ్చి ఈడికారా మన ఫ్యాన్ అయినాం ఈడికారా మనం ఓటేసినాం ఈడి వెనకాల మన పిచ్చి కుక్కలా తిరిగినాం అట్టన్నీ ఒక్కొక్క తలకాయ మీద కొట్టుకుంటారు చూసారా వాళ్ళకి ఈ షార్ట్ ఫిల్మ్ డెడికేషన్ చేస్తున్నా అది మాత్రం కాకుండా పొలిటికల్ లీడర్స్ అండ్ హీరోస్ అండ్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ తన ఒరిజినాలిటీ దాచేసి బయట ఒక ఫేక్గా ఉంటారు చూసావా ఎప్పుడు జనాలకి మన ఒరిజినాలిటీ తెలిసి ఎప్పుడు మనల్ని కారి మోస్తారు అట్టంటి రోజుకి భయపడి బతికి ఉంటారు చూసావా పెద్ద మనుషులు వాళ్ళకి ఈ షార్ట్ ఫిల్మ్ డెడికేషన్ చేస్తున్నా. అయినా నువ్వు రాసిన కథ నిజమే కదరా ఎందుకురా వాళ్ళకి ఫేక్ అని చెప్పావు? ఈ సొసైటీకి నేను ఇచ్చే టార్చర్ సరిపోదా? నాలాగా చాలామంది తయారు చేసి ఓళ్ళు టార్చర్ ఇవ్వాలా అలాంటి వద్దు. ఏం చెప్తున్నానంటే నేను ఓన్లీ వన్ ఉండాలా నాలా జరాస్ కప్పి ఎవడు ఉండకూడదు నన్ను ఇన్స్పిరేషన్ చేసి ఎవరు ఉండకూడదు. పాపం మన జనాలు తట్టుకోర్రా నాలా చాలామంది వస్తే జనాలు తట్టుకోరు దాన్ని నేను ఒకటే ఉండాలా అదే చెప్పుకుంటున్నా జనాలందరికీ ఒకటి చెప్పుకుంటున్నా. నేను అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటా అదే నా జీవితం కాదు. నా దారికి ఎవడైనా వస్తే సరి వాడు ఆఫీసర్గా ఉండి వాడు లీడర్గా ఉండి వాడు ఏ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండి పెద్ద హీరో కూడా ఉండి ఎలాంటి వాడు కూడా ఉండి నా దారిలో వచ్చాడంటే నేను రైట్ దారిలో ఎప్పుడు వెళ్తా. నా దారిలో అడ్డం వచ్చాడంటే నన్ను ఆపాడంటే వాడికి చుక్కలు చూపిస్తా. వాడిని ఎవడిగా కూడా ఉండి వాడిని ఎదిరిస్తా నేను ఏదో ఒకటి గట్టిగా చేస్తా. సో అందరికీ వార్నింగ్ ఇస్తున్నా నాతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే డేంజర్లో పడతారు. ఇదా సొసైటీ చెప్పుకుంటున్నా ఇది ఊరికే చెప్పలా సరే ఇక్కడ పెట్టుకుంటే డేంజర్లో పడతారు అట్టని మీకు అనిపిస్తే పెట్టుకోండి నేను ఎవరిని చూపిస్తా. మీరు డేంజర్లో పడపోతే నే డేంజర్ దేవా కాదు చూసుకోండి. ఇది ఇన్ను ముడిలనా పోడా నాడా నా போ தேவையில்லாத சீனாயிர போது போ. மாரி ரொம்ப தேங்க்ஸ். பத்தல தான் ப்ரொடெக்ஷன்